అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే పాత్రికేయ మిత్రులకు నా నమస్కారాలు. ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు సందర్భంగా 74వ సంవత్సరంలోకి ప్రధానమంత్రి గారు అడుగు పెడుతున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మంత్రాలయం శాఖ నుంచి మంత్రాలయం పట్టణంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో భాగంగా ఆర్యవైశ్య సేవా భవనంలో మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నుంచి మరియు నాయకుల నుంచి పండ్లు, బ్రెడ్లు మరి ఇస్తున్నాము. అదేవిధంగా మంత్రాలయం పట్టణంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక సేవా కార్యక్రమాలు ఈ రోజు నుంచి అక్టోబర్ 2 వరకు కూడా కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రతి ఒక్క కార్యక్రమం కూడా దేశవ్యాప్తంగా చేయాలని నరేంద్ర మోదీ గారు ఆదేశించడంతో ఈరోజు మంత్రాలయం పట్టణంలో కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమం మొదలుపెట్టినాం. మరి రేపు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా మా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం చేస్తారని ఈ సభాముఖంగా నేను నమస్కారం. నా పేరు చిరుతపల్లి ఈరన్న, మంత్రాలయం బీజేపీ అసెంబ్లీ కో కన్వీనర్. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారి 74వ జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా మరి ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే మరి ఈరోజు వృద్ధాశ్రమానికి ఇచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి మాతృమూర్తులకు అందరికీ కూడా ఈ బ్రెడ్లు పండ్లు పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. మరి ముందు కార్యక్రమాలు అంటే మనకు అక్టోబర్ 2 వరకు కూడా ఈ యొక్క జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మన మంత్రాలయం నియోజకవర్గం 4 మండలాల్లో కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాలని జరుపుతామని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. అందులో భాగంగానే మరి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు, భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు రాబోయే రోజుల్లో ఈ 2వ తేదీ వరకు కూడా ఒకరోజు చెట్లు నాటే కార్యక్రమం, తల్లికి వందనం అనే కార్యక్రమం పైన తల్లి పేరు మీద చెట్లు నాటడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఇతర మండలాల్లో కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాలని జరుపుతామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.